మరోసారి సందీప్ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అనూప్, ఇలా ఒకరి తర్వాత ఒకరు అమ్మాయి పైన చాలా వేధింపుల గురి చేసి ఆ అమ్మాయి ఎంతలా ఏడ్చి ఉంటుంది అర్థం చేసుకోండి. ఒకరి తర్వాత ఒకరు తన పైన వరుసగా అత్యాచారాలు చేస్తూ ఉంటే నొప్పికి భరించలేక అమ్మ అయ్యా అని చెప్పి ఎంతలా రోధించినా కూడా వదిలిపెట్టకుండా తనపై దారుణంగా వ్యవహరించారట. ఈ మాటలన్నీ మహిళా కమిషన్ ముందు తను చెప్పేటువంటి మాటలు విని ఆ తల్లిదండ్రులు ఆ విషయాలు తెలుసుకున్న వారంతా కూడా ఒక్కసారి కన్నీళ్లు పెడుతున్నారు. ఎంతలా అమ్మాయి రోధించి ఉంటుంది. ఆ అమ్మాయి వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. మా ప్రతినిధి మధు అందుబాటులోకి వచ్చారు. మధు, ఏంటి చదువు చెప్పాల్సినటువంటి ఆ లెక్చరర్ స్థానటువంటి గురువు స్థానటువంటి ఆ వ్యక్తి ఏకంగా ఆ అమ్మాయి పైన చాలా కిరాతకంగా వ్యవహరించి తనని దారుణంగా అత్యాచారం చేశాడు. ఇలా చూడాలి. ఎగ్జాక్ట్లీ అత్యంత దారుణమైనటువంటి ఘటన. ఫస్ట్ ఒకరు క్లోజ్ కావడము, ఫోన్ నెంబర్ తీసుకోవడము, మార్క్స్ సంబంధించినటువంటి విషయంలో హెల్ప్ చేస్తానని చెప్పి తర్వాత తను క్లోజ్ అయిన తర్వాత రూమ్ కు పిలిచి అత్యాచారం చేయడము, తర్వాత ఫోటోలు వీడియోలు ఉన్నాయి అనేటువంటి బెదిరింపుతో మరొక లెక్చరరే మయి దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి. తర్వాత ఈ ఘటన తర్వాత మరొక వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్ ఉంది, మీ అంతా కలిసి రూమ్ లోకి వెళ్తున్నటువంటి ఫుటేజ్ మా దగ్గర ఉంది అనేటువంటి బెదిరింపులతో మళ్ళీ తన పైన మరొక వ్యక్తి ఈ అత్యంత దారుణ ఘటనకు పాల్పడినటువంటి సిచ్యువేషన్ బెంగళూరులో, కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకోవడం పైన పెద్ద ఎత్తున ప్రస్తుతం ఆందోళన కొనసాగుతా ఉంది. ప్రస్తుతం ఈ వీడియోలు తీశానని బెదిరించినటువంటి సందీప్ తర్వాత అనూప్ అత్యాచారం చేసి ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర మహిళా కమిషన్ కి బాధితురాలు ఫిర్యాదు చేశారు. వేధింపులు ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు డైరెక్ట్ గా పోలీసుల దృష్టికి తీసుకెళ్లి మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మారతాహల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇది మొత్తం యావత్ అధ్యాపకులకు సంబంధించినటువంటి వృత్తి తీసుకున్నటువంటి వారందరికీ ఒక కలంకంగా మారింది. ఏమీ తెలియని శుభం తెలియనటువంటి ఒక స్టూడెంట్ ని ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేసి మానభంగం చేయడం అనేటువంటిది అత్యంత దారుణమైనటువంటి ఘటనగా మారింది. మొత్తం నరేంద్ర ఫిజిక్స్ లెక్చరర్ కాగా సందీప్ బయాలజీ చెప్తా ఉన్నారు, అనూప్ నరేంద్ర ఫ్రెండ్. సో ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ఈ అత్యంత దారుణ ఘటన వెలుగులోకి రావడంతో కుటుంబ సపోర్ట్ తో బాధితురాలే న్యాయం కోసం ముందుకు వచ్చినటువంటి ఘటన. దీన్ని అత్యంత సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం పరిగణించాలనేటువంటి డిమాండ్స్ వస్తా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో మహిళా కమిషన్ గానీ, మహిళా సంఘాలు గానీ, విద్యార్థులు గానీ అనేక మంది డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ ఘటన విషయంలో. సో వీరికి కఠిన శిక్ష విధించాలి, మరొక ఘటన ఇలాంటిది కాకుండా అనేటువంటి డిమాండ్స్ వస్తా ఉన్నాయి. మనోజ్. రైట్ మధు, సో మీరు చెప్పండి, మీరు కామెంట్ చేయండి. ఈ దుర్మార్గం ఎలా శిక్షించాలి? చదువు చెప్పేటువంటి ఆ గురువు స్థానటువంటి వ్యక్తి ఒక దేవాలయంగా, అది కాలేజీ కాదు దేవాలయంగా భావించేటువంటి ఆ ప్రదేశంలో మంచి చెడులు నేర్చుకుంటాం. మరి ఈ ఔలగాలను చూసి నిజంగా నీ మాట మాట్లాడుతున్నా, ఐ అపాలజైజ్, నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ అపాలజైజ్. నేను భాష కొంత శృతిమించుతోంది కావచ్చు, బట్ నా భావం అర్థం చేసుకోండి. మీరు ఈ ఫాల్తుగాలని ఎలా శిక్షిస్తే బాగుంటుంది? దేవాలయంలో భావించేటువంటి ఆ కాలేజీ స్కూల్లో కూడా ఈ యొక్క సంస్కృతి శృతిమించుతోందని అంటే ఎలా భావించాలి, ఎలా చూడాలి? 19 ఏళ్ళ అమ్మాయి పైన ఇంత కిరాతకంగా వివరించేది గురువు స్థానంలో నువ్వు ఎటువంటి మంచి చెడులు బోధించాలి, ఆ అమ్మాయి అక్కడ ఉన్న పిల్లలకి మంచి మార్గంలో చూపించే విధంగా వెళ్ళే విధంగా మీరు మార్గం చూపించాలి. కానీ ఈ ఫాల్తుగాలు చేయడం వల్ల ఏం మంచి మార్గం నేర్చుకుంటాం? ఏ రకంగా ముందుకు వెళ్దాం? దయచేసి అమ్మాయిలు మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు కూడా ఆ లెక్చరర్స్ పట్ల ఎవరైతే మీరు క్లోజ్గా ఉందామనుకుంటున్నారో వాడి ఆలోచన గుర్తించండి. ఫస్ట్ వాడి ఆలోచన ఏంటి, ఆ దుర్మార్గుడు యొక్క ఆలోచన ఏంటి? వాడు గురువు అయితే అయ్యాడు. నేను గురువులందరినీ కాదు, కొంతమంది ఇలాంటి వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. సో వాడు అక్కడ గురువు స్థానంలో ఉన్నాడు, కానీ వాడి ఆలోచన విధానం ఎలా ఉంది, మీ పైన ఎలా చూస్తూ ఉన్నాడు, మీతో మాట్లాడే సమయంలో వాడి ఓర చూపులు ఏంటి, వాడి ప్రవర్తన ఏంటి, వాడి బిహేవియర్ ఏంటి, ఒకసారి గమనించండి. కర్ణాటక రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ఘటన డెఫినెట్గా అందరినీ కలవరపాటు గురి చేస్తోంది. గురువు స్థానంలో ఉండాల్సినటువంటి ఆ గురువులు కాస్త ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడి ఎంతలా ఇబ్బంది పెట్టుంటారు. ఆ 19 ఏళ్ళ ఆ అమ్మాయి ఈ కామ పిశాచులు, ఈ మానవ మృగాల చేత ఎంతలా గాయపరిచి రక్కి తనని ఇబ్బంది గురి చేస్తుంటారు. ఆ అమ్మాయి ఎంత మాంసపు ముద్దలా ఇబ్బంది పడి ఉంటుందో అర్థం చేసుకోండి. నిజంగా ఆ ఘటన మహిళా కమిషన్ ఎదుట ఆ అమ్మాయి కన్ఫెషన్ ఇస్తూ ఉంటే, కన్ఫెషన్ స్టేట్మెంట్ చెప్తూ ఉంటే నిజంగా అక్కడ ఉన్నవారందరూ కూడా కన్నీళ్లు పెట్టడం. ఇంకా లోతులోకి వెళ్తే ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ను లేకపోతే ఇంకా మన రిమాండ్ రిపోర్ట్ను చదివిన కొలది ఆ అమ్మాయి మాటలు అందరూ చూస్తూ ఉంటే నిజంగా కొన్ని ఇక్కడ చెప్పలేకపోతున్నాను. అంతలా ఇబ్బంది రక్కారు తనని, ఒక రకంగా ఒక మాంసపు ముద్దలా మార్చి తనని ఇబ్బందులకు గురి చేశారు. చాలా దారుణంగా ఆ సదరు అమ్మాయి పైన వ్యవహరించారు. కాలేజీలో చదివేటువంటి ఆ విద్యార్థిని పైన లెక్చరర్స్ చేసిన నిర్వాకం ఇది కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఇక్కడ ఒక హైమావతి పొడపాటి అని చెప్పి కామెంట్ చేశారు, బ్యాస్టర్స్ అంటూ కామెంట్ చేశారు.
నిజంగా వీళ్ళు బ్యాస్టర్స్ కాదు. నిజంగా నేను ఏమంటున్నా అంటే షరియా ప్రకారంగా ఒక వ్యక్తిని హతమారిస్తే, ఒక వ్యక్తిపై అత్యాచారానికి పాల్పడితే నడి రోడ్డు పైన ఏ రకంగా అయితే శిక్షిస్తే అటువంటి శిక్షలు వేయాలేమో బహుశా. గురువు స్థానంలో ఉండి మంచి చెప్పాల్సినటువంటి ఆ గురువులు ఈ రకంగా దారుణంగా పాల్పడితే ఇంకా సమాజం ఎటుపోవాలి? సమాజంలో మంచి చెడులు బోధించాల్సినటువంటి ఆ గురువు స్థానంలో వారే ఈ రకంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఇంకా సమాజం ఏమైపోవాలి? వీళ్ళని చూసి సమాజం ఏం నేర్చుకోవాలి? డెఫినెట్గా ఇటువంటి వారిని రిక్రూట్ చేసే యాజమాన్యం కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించండి. చాలా తరచుగా వింటూ ఉంటాం ఇటువంటి విషయాలపైన, బయటకు వచ్చేటి చాలా తక్కువగానే, కానీ లోపల విద్యార్థులు ఎంతలా కుమిలిపోతూ ఉంటారో డెఫినెట్గా మనం కొంత అర్థం చేసుకోవచ్చు ఈ ఘటన ఉదాహరణగా. హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా బీటెక్ కాలేజీలు లేకపోతే రకరకాల కాలేజీల పేరిట కొంతమంది యంగ్ లెక్చరర్సే వస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచన ఒకసారి ఆలోచించండి అమ్మా దయచేసి. ఆ రిక్వెస్ట్ స్టూడెంట్స్ అందరినీ కానివ్వండి, ఒక సోదర భావంతో నేను మీకు అందరికీ ఒక అలర్ట్ చెప్తున్నాను. మీరు ఆ సార్కి క్లోజ్ అవుతున్నారంటే వాడి ఆలోచన, మీకు ఎటువంటి ఆలోచన లేకపోవచ్చు, కానీ వాడి ఆలోచన ఎలా ఉందో ఆలోచించండి. వాడు మీపై ఎలా చూస్తాం, మీపై ఎలా ప్రవర్తిస్తాం, మీతో మాట్లాడే సమయంలో ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడుతున్నాడు ఒకసారి గమనించండి. వాటితో దూరంగా ఉండండి. లేదంటే యాజమాన్యానికి ఫిర్యాదు చేయండి. అక్కడ యాజమాన్యం పట్టించుకోకపోతే మీకోసం తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా చెప్తున్నాను, ఆర్టీవీ ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటుంది. అడుగడుగున ఆర్టీవీ విస్తరించి ఉంది. మా ఆర్టీవీ ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. ఒక్క చిన్న సమాచారం మాకు అందించండి. వాళ్ళ భరతం ఒక జర్నలిస్ట్గా మేము పట్టే ప్రయత్నం చేస్తాం. చట్టరీత్యా వాళ్ళకి ఎటువంటి శిక్షలు విధించి అటువంటి శిక్షలు విధించేంత వరకు మేము వాళ్ళని వెంటాడుతూనే ఉంటాం. ఎందుకంటే చదువు చెప్పి ఒక సన్మార్గం వైపుగా నడిపించాల్సిన ఆ లెక్చరర్స్ ఇంత దారుణంగా ప్రయత్నిస్తున్నారు. డెఫినెట్గా కొంత మార్పు అవసరం. సో ఇక్కడ వాట్స్ గోయింగ్ ఆన్ అవర్ సొసైటీ అని మానస కామెంట్ చేస్తారు. ఎస్, నిజంగా ఏం జరుగుతుందో అర్థం కాదు. రోజు రోజుకి అసలు క్రైమ్ ఎలా మారిపోతున్నాయంటే నిజంగా వాటి యొక్క తీరు చాలా విపరీతంగా మారిపోతుంది. ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మైతారి తిరుపతి కామెంట్ చేశారు. ఎన్కౌంటర్ ఒకటి శాశ్వతం కాదు. బికాజ్ గతంలో ఘటన జరిగింది. నిర్భయ అనేటువంటి చట్టం కూడా వచ్చింది ఆ ఘటన తర్వాత. సో అటువంటి ఘటనలో ఎన్కౌంటర్ చేసే సమాజం మారిందా? ఎన్కౌంటర్ గారు చేయాల్సిన ఇటువంటి వాళ్ళు మారాలంటే వీళ్ళకి బతుకుండగానే కాలో చెయ్యో విరిచి అలా మూలకు పడేస్తే వాళ్ళ బతుకు తెలుస్తుంది. మేము చేసిన తప్పేంటనేది ఒక నలుగురికి ఉదాహరణగా చూపించవచ్చు. ఏం జరుగుతుంది? అట్ ది సేమ్ టైం మీ పిల్లలకి దయచేసి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా చట్టాలను వివరించండి. ఏం తప్పు చేస్తే ఎలా శిక్షిస్తారు, ఎలా దారుణంగా మారిపోతుంది, ఎలా శిక్షిస్తారనే విషయం పైన కూడా కొంత అవగాహన కల్పించండి. నేను ఎందుకు ఇంత అలా మాట్లాడుతున్నాను, ఇంకా ప్రొలాంగ్ చేస్తాను, మీ కామెంట్స్ కావాలి నాకు. మిమ్మల్ని ఇలాంటి వాళ్ళు ఎలా శిక్షిస్తే బాగుంటుంది, ఇలాంటి వాళ్ళలో మార్పు రావాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఏదో చిన్నపిల్లలుగా చేయడానికి నడీడు వచ్చింది, ఈ దుర్మార్గులకి, ఈ ఫాల్తుగాలకి నడీడు వచ్చింది. అటువంటి వ్యక్తులు విద్యార్థులపైన కామెంట్ చేసి ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటే ఐ రిక్వెస్ట్, మళ్ళీ చెప్తున్నాను, విద్యార్థులకి సోదర భావంతో చెప్తున్నాను నేను, మీరు దయచేసి వాడి ఆలోచన గమనించండి అమ్మా. మీ ఫేవరెట్ లెక్చరర్ అయినా, మీ ఫేవరెట్ టీచర్ అయినా, మీ ఫేవరెట్ సార్ అయినా, ఎవరైనా కూడా ఇలా కొంత మీ పైన దురుసుగా ప్రవర్తిస్తున్నారంటే కొంత ఆలోచించండి. నేను మళ్ళీ ఒకసారి కంటెంట్ చెప్తాను, మీరు ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. సో అక్కడ దక్షిణ కన్నడ రాష్ట్రంలోని ముడితేబరిలోని ఒక కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న నరేంద్ర అండ్ సందీప్, ఫిజిక్స్ అండ్ బయాలజీ లెక్చరర్గా. సో